ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి మరో 3 రోజుల్లో ఒక అద్భుతం జరగబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఈ దేవత మీ ఇంటికి అధిపతిగా రాబోతుంది. మట్టిని పట్టుకున్నా కూడా మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క విషయంలో అనేవి బంగారమయమే కాబోతుందని చెప్పవచ్చు. ఈ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మీరు ఆ ఒక్క విషయం ఏమిటి, ఆ విషయంలోనే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి విషయాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఎదురు చూసేటటువంటి శుభముహూర్తం అనేది రానే వచ్చేసింది. ఈ వృశ్చిక రాశి వారి ఇంటికి ఈ 2025లో ఈ దేవత అధిపతిగా రాబోతుంది. అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారండి. అయితే ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత వీరి ఇంటికి అధిపతిగా రాబోతుంది, ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ రాశివారు ఏం చేయాలి, ఆ దేవత యొక్క అనుగ్రహంతో ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా వృశ్చిక రాశి అనేది ఈ రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వారు వ్యక్తులు ఈ వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారండి. ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక రహస్య స్వభావాలు అనే చెప్పుకోవచ్చు. అంటే వీరి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, వీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి కావచ్చు, ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు. ఇతరుల విషయాలను ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుకుంటారో అలాగే వేరే వారి పర్సనల్ విషయాలు కూడా ఇతరులకు చెప్పుకోకుండా గోప్యంగా ఉంచుతారు. సమాచార సేకరణకు విలక్షణమైనటువంటి పద్ధతులు ఈ వృశ్చిక రాశి వారు అవలంబిస్తుంటారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలను వీరు చాలా తేలికగా గ్రహించగలుగుతారు. భూమి, వివాహం, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాల్లో వీరికి బాగా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా వీరు చాలా నిజాయితీగా ఉండడానికే వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక చాడీలు చెప్పే వారి వల్ల వీరికి ఎక్కువగా నష్టపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరు నమ్మే సిద్ధాంతాలను రోజుకు ఒక్కసారి మార్చుకునేటటువంటి వ్యక్తిత్వం అనేది వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితిని రావడానికి ఇదే కారణంగా మారుతుందనే చెప్పవచ్చు. జీవితంలో వీరు ఎదగకపోవడానికి కారణం కూడా ఇదే అవుతుంది. మంచితనం, పట్టుదలగా ఉండడానికి కూడా ఇదే కారణం అవుతుంది. అలాగే వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితానికి మంచి దారి అనేవి చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే కనుక ఈ 2025లో వీరి యొక్క జీవితం పూర్తిగా మారిపోబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి ఇంటికి ఒక దేవత రాబోతుంది. వీరు ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్తం రానే వచ్చేసింది. ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి అనేక రకాలమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఈ జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలు వస్తాయో, ఎప్పుడు మీ యొక్క జీవితంలో అభివృద్ధి అనేది జరుగుతుందో, ఈ కష్టాల సుడిగుండం నుండి ఎప్పుడు బయటపడతామో అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభముహూర్తం రానే వచ్చిందనే చెప్పాలి. ఈ 2025లో మీ యొక్క జీవితంలో మీరు ఊహించని అనుకూలమైనటువంటి పరిణామాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి అతిథిగా రాబోతుంది. మీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి రానున్నది. మీరు పడుతున్నటువంటి కష్టాల నుండి విముక్తులను చేయడానికి ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి ముందుగా మిమ్మల్ని పరీక్షించుకోవడానికి మీ ఇంటికి అతిథిగా రాబోతుంది. కాబట్టి మీరు సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్ష అయితే మీకు పెట్టదలుచుతున్నారో ఆ పరీక్షల్లో ఉత్తీర్ణతలు అయ్యారు అంటే మీ యొక్క జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధకి, సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. మీకున్న సమస్యలు అన్నీ కూడా విముక్తులై కలుగుతూ అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కృపాకటాక్షాలతో ఆర్థికంగా కూడా మీరు గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తారు. కాబట్టి ఈ రాశివారు ఈ 2025లో మీ జీవితంలో
సానుకూలమైనటువంటి పరిస్థితులను చూడడానికి అనుకుంటే మీ ఇంటికి అతిథిగా రాబోతున్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఆ దేవి పెట్టినటువంటి పరీక్షల్లో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవ్వాలి. ఎందుకంటే చాలాసార్లు మన పెద్దలు చెబుతూనే ఉంటారు, ముఖ్యంగా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకు పరీక్షలు పెడుతూ ఉంటారు. అంటే కష్టాలు ఎక్కువగా రావడం, కష్టాల్లో ఉన్నవారికి మనం సహాయం చేస్తామా లేదా, ఇటువంటి అనేక రకాలైనటువంటి పరీక్షలు ఆ భగవంతుడు మనకు పెడుతూనే ఉంటాడు. అయితే ఈ సమయంలో మహాలక్ష్మీదేవి మీకు ఎటువంటి పరీక్షలు పెట్టబోతున్నారు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మవారు పెట్టేటటువంటి ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వండి. అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క జీవితంలో మీకు చాలా బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మిమ్మల్ని సహాయం కోరడానికి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, పేదలు, అభాగ్యులు, అనాథులు కావచ్చు, ఇలా ఎవరైనా ఏ ఒక్క సమస్య కనిపించినా కానీ ఎవరికి వారికి మీకు తోచినంతవంటి సహాయం అనేది చేయండి. అంటే మీ యొక్క శక్తి మేరకు మాత్రమే సహాయం చేయండి. శక్తికి మించి మీరు బాధపడి వారికి సహాయం చేయవలసినంత అవసరమైతే ఉండదు. ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు ఈ విధంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఒకరికి సహాయం చేసి మీకు మీరు కష్టాలను కొని తెంచుకోకండి. మీ యొక్క శక్తి వరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే సహాయం చేస్తే సరిపోతుంది. మీకంటే పేదవాళ్ళు, మీకంటే ఎక్కువ సమస్యల్లో చిక్కుకొని ఉన్న వారికి సహాయం చేయండి. అప్పుడు ఇలాంటి వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మీదేవి మీ యొక్క మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడి అనుగ్రహిస్తుంది. ఆ తల్లి మీ ఇంటికి ఏ రూపంలో వచ్చైనా సహాయం కోరవచ్చండి. బంధువులుగా కానీ, ఆత్మీయులుగా కానీ, మీ యొక్క స్నేహితుల రూపంలో కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల రూపంలో కానీ మీ ఇంటికి వచ్చి ఏ సహాయమైనా కోరవచ్చు. మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ సహాయాన్ని చేస్తే కనుక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఈ జీవితంలో సుఖ సంతోషాలతో అనేది లోటు అనేది ఉండదు. మీ యొక్క జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా లేనటువంటి అష్టైశ్వర్యాలను, సకల శుభాలను కలిగి పొందుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయా? వ్యాపార జీవితంలో అభివృద్ధి లేదని మీరు నిరాశకు లోనవుతున్నారా? ఉద్యోగ జీవితంపై అధికారులు ప్రశంసలు దక్కడం లేదని, మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని, మీరు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదని, కొంతమంది ఆశించినటువంటి మార్పులు రావడం లేదని, ప్రమోషన్లు దొరకడం లేదని, ఆర్థిక పెరుగుదల నిలిచిపోతుందని, మీ యొక్క కుటుంబ జీవితం అనే ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. మీ సమస్యలు ఏవైనా సరే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగితే అదృష్ట ఫలితాలు ఖచ్చితంగా మీరు సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి సకల శుభాలు కూడా మీరు పొందుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది మీరు చూస్తారు. అలాగే గణనీయమైనటువంటి పురోగతిని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మీ జీవితంలో మీరు సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తూగలుగుతారు. అష్ట ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు మాత్రమే కాదు, అనారోగ్య సమస్యలకు కూడా విముక్తి అనేది లభిస్తుంది. ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కనుక కలిగితే కేవలం మీకు డబ్బు పరమైనటువంటి సమస్యలు మాత్రమే తొలగిపోతాయని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆర్థిక పురోగతినే కాదు, కుటుంబంలో ప్రశాంతతను, అలాగే మీకున్నటువంటి అనారోగ్యమైనటువంటి సమస్యల నుండి కూడా మిమ్మల్ని విముక్తుల్ని కూడా చేస్తుంది. కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు పొందుకోగలిగితే అతిథిగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని సంతృప్తి పరిచినట్లయితే కనుక మీ జీవితంలో దేనికి కూడా డోకా అనేది ఉండదని చెప్పుకోవచ్చు. అదృష్ట ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే ప్రాణం పోయినా సరే ఈ వృశ్చిక రాశి వారు ఈ 2025లో ఈ యొక్క వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ యొక్క వస్తువుని ఎవరికీ కూడా ఇవ్వకూడదు. అది దానంగా కావచ్చు, ఎవరికైనా సహాయంగా చేయవచ్చు, బదులుగా కానీ ఎవరికీ కూడా ఈ వస్తువుని అస్సలు ఇవ్వవద్దు. అసలు ఆ వస్తువు ఏమిటి?
అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి గోచార ఫలితాలను అనుభవించబోతున్నారు, ముఖ్యంగా ఈ 2025లో ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే ఈ 2025 ఈ యొక్క వస్తువును మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినా, బదులుగా ఇచ్చినా సరే అపారమైనటువంటి నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురి అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన సమయం అనే చెప్పవచ్చు. అయితే ఈ యొక్క గ్రహస్థితికి ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలను మాత్రం ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఎన్ని నిందలు, అపరోధాలు వీరిని బాధించబడినప్పటికీ అపజయాలను చూసి కృంగిపోకుండా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో వీరు ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఈ 2025లో ఈ రాశివారు అనుకూలమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది చూస్తారు. వ్యాపార జీవితంలో మునుపు వీరు ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలు అయితే అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో వీరు అన్వేషించబోతున్నారు. భాగస్వామితో వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం ప్రతికూలత అనేది భాగస్వాములతో కొంతమేర విభేదాలు అయితే వస్తాయి. అయినప్పటికీ వాటిని నియంత్రించుకోగలిగితే, జాగ్రత్త పడినట్లయితే వ్యాపార జీవితానికి ఎటువంటి డోకా కనిపించడం లేదు. వినియోగదారులతో మీకు కొంచెం విభేదాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క మాటలు కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడండి. ఇక ఉద్యోగస్తుల వివరాలను చూస్తే కనుక అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంస మీకు ఈ ఫిబ్రవరి మాసంలో దక్కుతుంది. పనిలో మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, మీకు విభేదాలు తెలిస్తే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ అంశంలో మాత్రం అత్యంత జాగ్రత్త పడడం చాలా అవసరం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. అలాగే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు మీరు కొంత బాధకి గురి అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం. కెరీర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగినా కానీ ఫలితం ఆశించిన రీతిలో ఉంటుంది. ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా, మరికొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలను అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ 2025లో ఈ ఒక్క వస్తువును ఎవరికైనా సరే బదులుగా ఇచ్చినా, దానంగా ఇచ్చినా కానీ భారీగా నష్టాన్ని చూడవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఒక్క వస్తువుని ఎవరికీ కూడా ఇవ్వకూడదు. అసలు ఆ వస్తువు ఏమిటంటే పసుపు. పసుపు చాలా మంగళకరమైనటువంటి పదార్థం. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనది అని మనకు తెలుసు కదా. పసుపు చాలా పవిత్రమైనది. పసుపు బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం. పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా జరగదు. ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలను చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది. అయితే మనం దీన్ని ఆధ్యాత్మిక పరంగా అంటే దేవుని పూజల్లో, వ్రతాలు, నోములు వినియోగించడంతో పాటుగా వంటల్లో కూడా ఖచ్చితంగా వాడుతూ ఉంటాం. ఇది వంటకు రుచితో పాటు రంగును, ఆరోగ్యాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. పసుపు మనకి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇలా పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి పసుపు ఈ 2025లో మీరు ఎవరికి ఇవ్వకూడదు. అంటే కొంతమంది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే ఇంట్లో వంటల కోసం కొంచెం పసుపు అయినా సరే కొన్ని సందర్భాల్లో వారి ఇంట్లో కనుక నిండుగా ఉంటే అడుగుతారు కదా. ఈ విధంగా కనుక ఎవరైనా అడిగితే మాత్రం నిర్మోహమాటంగా లేదు అని చెప్పడంలో మీకు ఎటువంటి సందేహమే లేకుండా చెప్పేసేయండి. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీకు లేనిపోని కష్టాలు మీకు మీరుగానే కొని తెచ్చుకున్నవారు అవుతారు. మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయితే మీరు పసుపు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో అదేవిధంగా లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. కాబట్టి పసుపుని ఎవరికీ కూడా ఇవ్వకూడదు. పసుపు బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ 2025లో పసుపుని ఎవరికైనా సరే సహాయం కోసం అంటే బదులుగా కూడా ఇచ్చినా సరే, దానంగా ఇచ్చినా సరే
మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం అయితే కూడా ఈ సమయంలో మీ జీవితంలో కనిపిస్తుంది. అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా అస్సలు చేయకూడదు. మీరు పసుపును ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం లేనిపోని కష్టాలను తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి మీరు ఈ యొక్క విషయంలో జాగ్రత్తలు వహించాలి. మిగతా విషయాలు అన్నీ కూడా కొంచెం అనుకూలంగానే ఉన్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి, ఎన్నో శుభ ఫలితాలను పొందడానికి ఎప్పుడూ కూడా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. పేదవారికి, అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు, వృద్ధులకు మీకు చేతనంతమైనటువంటి సహాయం చేయండి. ముఖ్యంగా మాఘమాసంలో, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మీరు చేసే దాన ధర్మాలకు విశేషమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారు శివారాధన కూడా మీకు బాగా మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామాలను పారాయణం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా పురోగతిని సాధించడం కోసం ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు దక్కే తీరుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఖచ్చితంగా ఊహించని పురోగతి అనేది చూస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.